అప్పుడు దేవులపల్లి అమర్ గారు వారందరూ అక్కడ ఉండి, రమణారావు గారు కూడా అక్కడ ఉండి, వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజు మరి అక్కడ జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా ఒక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే అప్పుడు ఆనాడు జర్నలిస్టుల కాలనీలుగా ఎట్లయితే ఏర్పడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా వినడం, మేము చెప్పిందే మీరు వినాలనేటువంటి మనస్తత్వం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజాస్వామికంగా అందరూ బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, అందరూ బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మకంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో మీ అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి నేను కూడా ఒక పౌరుడిగా మంత్రి అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్స్ కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరు ఇక్కడ చూస్తున్నట్టయితే 18 సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం కాదు. ఒక పుట్టిన పిల్లాడు ఓటేసే హక్కు దాకా వచ్చినటువంటి వయసు అలా వాడు కూడా మేజర్ అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఈరోజు ఒక జాగా ఓనర్ అవుతున్నందుకు మీ అందరికీ నాకు మరొక్కసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ ఏరియా రంగారెడ్డి జిల్లాలో వస్తుంది కావచ్చు, బషీర్బాగ్ అయినప్పటికీ కూడా కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున వ్యక్తిగతంగా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నవరాత్రుల సందర్భంగా పొందుతున్న ఈ యొక్క జాగా ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి గృహ నిర్మించుకొని మరి ఒక గృహ ప్రవేశం కూడా తొందరలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు.